హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండీ! ఈరోజు ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకొచ్చానండి. స్టోరీ పేరొచ్చేసరికి 'తుంటరి కోతికి గుణపాఠం' అండి. ఇప్పటివరకు కొన్ని స్టోరీస్ చెప్పాను కదండీ! ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుందండి ఎలా ఉన్నాయి స్టోరీస్ ఏంటి అనేది. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దామండి. 'తుంటరి కోతికి గుణపాఠం'. ఒక అడవిలో మంచి కోతి, తుంటరి కోతి ఉండేవి. ఆడుతూ పాడుతూ చెట్ల మీది నుంచి దూకుతూ సరదాగా గడిపేవి. తుంటరి కోతి మాత్రం అన్ని జంతువులను ఆట పట్టించేది. దాని చేష్టలకు చాలా జంతువులు బాధపడేవి. కానీ ఏమీ అనలేకపోయేవి. ఓ చోట గుంపులుగా ఉన్న కప్పలను చూసి పాము వద్దకు వెళ్ళి నీకు మంచి ఆహారం చూపిస్తాను రా అని అక్కడికి తీసుకెళ్లేది. పామును చూడగానే ప్రాణభయంతో కప్పలు గెంతుతూ పరుగులు పెడుతుంటే చూసి ఆనందించేది. పాము పడుకొని ఉంటే చీమలను ఆకు దున్నెల్లో తీసుకెళ్లి పుట్టలో వదిలేది. చీమలు కుట్టి పాము విలవిల్లాడుతూ పారిపోతుంటే చూసి ఆనందించేది. ఇలా తుంటరి కోతి ఇలాంటి పనులన్నీ చేస్తుంటే మన మంచి కోతి ఆ తుంటరి కోతికి ఎలాంటి గుణపాఠం చెప్పింది అనేదేనండి ఈ స్టోరీ. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. జింకలను అనవసరంగా పరుగులు పెట్టించేది. గాడిద గంట్లో మట్టి కొట్టి బాధ పెట్టేది. ఉడతలపైకి చిన్న చిన్న రాళ్ళు విసిరేది. అల్లరి పనులతో తుంటరి కోతి మిగతా జంతువులను ఏడిపించడం మంచి కోతికి నచ్చేది కాదు. అలాంటి పనులు మానుకోవాలని చాలాసార్లు హెచ్చరించింది. అయినా అది మారలేదు. ఆట పట్టించి వినోదపడ్డంలో ఆనందంగా ఉంది. అప్పుడు మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. మట్టి బుర్ర నీకేం తెలుసు అని పొగరుగా సమాధానమిచ్చింది. తుంటరి కోతికి ఒక పిల్ల ఉండేది. అదంటే తల్లికి విపరీతమైన ప్రేమ. ఆ పిల్ల కోతి ఒకరోజు కనిపించకుండా పోయింది. తల్లి కోతి ఎంత వెతికినా కనిపించలేదు. తిరిగి తిరిగి తుంటరి కోతి అల్లాడిపోయింది. బిడ్డ కోసం తిండి నిద్ర మాని బెంగతో నీరసించింది. అప్పుడు మంచి కోతి పిల్లను తీసుకువచ్చి తల్లికి అప్పగించింది. తుంటరి కోతి వెంటనే దాన్ని గుండెలకు హత్తుకుంది. నా పిల్ల నీకు ఎక్కడ కనిపించింది అని మంచి కోతిని అడిగింది. దొరకడమేంటి, నీ బిడ్డను నేనే దాచిపెట్టాను అని జవాబు ఇచ్చింది. అలా ఎందుకు చేశావు అని కోపంగా అడిగింది తుంటరి కోతి. ఏడిపించి వినోదం పొందడంలో ఆనందం ఉందని నువ్వే చెప్పావు కదా! అందుకే నువ్వు బాధతో అల్లాడుతుంటే చూసి ఆనందిద్దామని అలా చేశా అంది మంచి కోతి. ఒకరిని ఏడిపించి సంతోషపడ్డం ఎంత తప్పో ఆ బాధ తన వరకు వచ్చాక తుంటరి కోతికి అనుభవం అయ్యింది. తనకి గుణపాఠం చెప్పేందుకు మంచి కోతి అలా చేసిందని అర్థం చేసుకుంది. ఆ తర్వాత నుంచి అల్లరి పనులు చేయడం మానేసింది. సహకార గుణం అలవాటు చేసుకుంది. చాకచక్యంగా తుంటరి కోతిలో మార్పు తీసుకువచ్చిన మంచి కోతిని మిగతా జంతువులు అభినందించాయి. విన్నారు కదండి తుంటరి కోతికి మంచి కోతి ఎలాంటి గుణపాఠం చెప్పిందో. ఇవి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళెవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ స్టోరీస్ అన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీరేమైనా చెప్పాలనుకున్నా కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్‌ని నేను చదువుతానండి. థాంక్స్ అండి. ధన్యవాదాలు.